హలో అండి, నమస్తే అందరికీ. ఇదండి, నేను సీడ్స్ తెప్పించాను, వస్తున్నాయి అన్నాను, వచ్చినాయండి. ఇవి నాటుకుందాం అనుకుంటున్నా. ఏమేమి వచ్చినాయో చూడండి. అదండి గుమ్మడి, కాకర, ఇది పొట్ల, గుమ్మడి, కాకర, పొట్ల, సొర, ఇదొక సొర, ఇది పెట్టి సొరకాయ అంటారు కదా. ఇదేమో కొంచెం పొడవది, ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి కదా అట్లాగా. ఇది వచ్చేసి నేతి బీర, మామూలు బీర అండి. ఇదండి, ఇది నేతి బీర, ఇది మామూలు బీర. ఇదేందో కొత్త రకంగా ఉందండి. నేను ఇది అదేంటంటే మన కీరా వస్తుంది కదా అట్లా అనుకున్నా. అదో కాదు, పుచ్చ, ఫ్రెంచ్ బీన్స్, మస్క్ మిలాను, వేయండి, కుకుంబరు, ఇది ఒక కీరా. ఈ రెండో వరుసలో బ్రకోలీ, టర్నిప్ అంట ఒకటి కొత్త రకం, నూలుకోలు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, ఈ కస్టర్డ్ బీన్స్, గోరుచిక్కుళ్ళు, బెండలు అప్పుడు గోరుచిక్కుళ్ళు బెండలు పెట్టాను, అవేమో రాలేదు. ఇదొకటి వైట్ రాడిష్, ఇది యార్డ్ బీన్స్ అంట. ఈ బీన్స్ పోయినసారి కూడా నేను బీన్స్ అని వేస్తే అదేంటి అలసందలు అయినాయండి అప్పుడు. ఇది చూడాలి. ఇది మనకి ఆనియన్ లీవ్స్ అని వస్తున్నాయి కదా, మనం ఉల్లిగడ్డలు పెట్టుకుంటే, అంటే అది కాదు కానీ అదే అనుకోండి, గార్లిక్ అని ఇచ్చాడు. ఇదేందో అసలు కొత్త రకంగా ఉంది, ఎక్కడా నేను చూడలే. ఇది ఎవరన్నా తెలిస్తే చెప్పండి. ఇది తర్వాత నాటుతాను, అంటే అన్నీ ఇప్పుడు నాటను, వీటిలో కొన్ని నాటుతాను. కానీ ఏమేమి వచ్చినాయో చూపిస్తున్నా మీకు. క్యారెట్ రెడ్, ఇది మామూలు క్యారెట్, ఇది రెడ్ రాడిష్, బీట్రూట్, టమాటా అండి. వంకాయల్లో రకాలండి. ఇదొక వంకాయ బ్లాక్ వంకాయ, ఇదేమో లైట్ గ్రీన్ మీద డార్క్ గ్రీన్ లైన్స్ లాగా వచ్చింది. ఇది బ్లాక్ బ్యూటీ అంట, బ్రింజాల్ బ్లాక్ బ్యూటీ. ఇది వచ్చేసి బ్రింజాల్ పర్పుల్ లాంగ్, ఇది వచ్చేసి వైట్ బ్రింజాల్ గ్రీను, అంటే మా లెక్కలో వైట్ అంటాం కదా గబక్కన అట్లాగా. ఇది వచ్చేసి క్యాప్సికమ్, ఎల్లో, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. 3 వరుసలు అయినాయి. ఇప్పుడు 3 వరుసల్లో చూపించాను మీకు. ఇది పాలకూర, ఎర్ర తోటకూర, మామూలు తోటకూర, ఇది ఆనియన్, ప్రొద్దుతిరుగుడు సన్ఫ్లవర్స్ గోల్డ్ అంట, ధనియాలు కూడా పంపించారండి, మెంతులు పంపించారు, ఆవాలు పంపించారు, మస్టర్డ్స్, బఠానీ ఇచ్చారు. ఇది ఆర్నమెంటల్ చిల్లీ అని పైకి చూస్తుంటాయండి చాలా దగ్గర, చాలా మిద్దె తోటల్లో నేను చూశాను. ఇది మనం అడగలేదులేంటే వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ ఒక ప్యాక్ చేసి మనకు పంపించారు. ఇది ఇంకా మామూలు మిర్చి అండి, మనకి ఇంట్లో వాడుకునే మిర్చి. ఇదైతే ఆర్నమెంటల్ చిల్లీ, పైకి చూస్తా కాసిద్ది. అయితే ఇప్పుడు వీటిల్లో నేను అన్నీ వేయనండి, కొన్ని నాటుకుంటాను. చూడండి, టీపాయ్ నిండిపోయింది. ఇవన్నీ పైకి తీసుకెళ్ళి, అన్నీ తీసుకెళ్ళనులేండి, కొన్ని నాటుతా, పైకి తీసుకెళ్ళి చూపిస్తా ఏమేమి పెడతాననేది. ఓకే.
ఇదిగండి ఒక్కొక్క టబ్లో ఒక ప్యాకెట్ పెట్టేశాను. ఏమేమి నాటేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇదిగండి ఇక్కడ ధనియాలు వేద్దాం అనుకుంటున్నా. ఇవి కూడా బద్దలు చేసి కొంచెం నలిపి వేస్తాను. ఇదిగండి ధనియాలు. ఇక్కడ వచ్చేసి మెంతులు, పాలకూర మొత్తంగా జల్లేసేస్తాను. మళ్ళీ ఇన్ని టబ్బులు ఎందుకు, కొంచెం మెంతులు వచ్చిన తర్వాత చిన్నగా పీక్కుంటాం కదా అట్లా. అంటే వాళ్ళు పంపించారు. నేను ఇంట్లో ఉన్నాయి చిన్న డబ్బాలు ఇంట్లో కింద వేసుకుందాంలే అనుకుంటున్నాను కానీ వేయలేదు. అయితే ఇప్పుడు దీంట్లో వచ్చినాయి ఈ రెండు ఒక దాంట్లో వేద్దాం అనుకుంటున్నా. అదేమో ధనియాలు, పాలకూర, మెంతులు. పాలకూర ఏంటంటే మనకు మొలిసిన తర్వాత అక్కడొకటి పీకి నాటుకున్నా కూడా మనకి బాగా పెద్ద పెద్దగా వస్తాయి చెట్లు, మొక్కలు. ఇది వచ్చేసి స్పినాచి. ఇది అదేదో బచ్చలు అంటారు కదా, పేరు గుర్తు రావట్లా, అదొకటి. ఇది ఇక్కడ వేస్తాను. ఇక్కడ రెడ్ తోటకూర వేస్తున్నా. రెడ్ తోటకూర ఇక్కడ. ఇక్కడ వచ్చేసి టమోటా, ఇవన్నీ సీడ్స్, వంకాయ సీడ్స్ ఈ మొత్తంగా ఒకే దాంట్లో వేస్తానండి. అన్నీ మొలిసిన తర్వాత నాటుకుందాం. ఎటు కావాలంటే అటు నాటుకోవచ్చు. టమాటా వాళ్ళు ఇచ్చిన కాయలు, ఈ విత్తనాలు ఇవి కూడా దీంట్లోనే వేస్తున్నా. ఇది వచ్చేసి ఇదేదో కొత్త రకం అండి, కీరదోసకాయనా, నాకేం అర్థం కాలేదు. వేసి కాసినా చూద్దాము. ఇది ఒకసారి అదొకసారి ఇక్కడ పెట్టేసా. ఇక్కడ ఇటు పక్క అది ఆ పక్క, ఇది ఈ పక్క. ఇక్కడ వచ్చేసి బెండ విత్తనాలు మన చెట్లు తీసినప్పుడు వేసాను అన్నానా విత్తనాలు. దీంట్లో ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క వచ్చింది. ఇదిగండి ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చినాయి. మరి ఎంతవరకు ఉంటాయో తెలీదు. అయితే ఇక్కడ మిరప మొక్కలు మొలిసినాయి, టమాటా మొలిసింది, తోటకూర మొలుస్తుంది ఇందులోనే. బెండలు కూడా అక్కడ రెండు పెడదామని ఈ రెండు టబ్బులకి బెండలు పెడతానండి. ఇవన్నీ ఈ రెండు టబ్బులకి గోగులు కూడా మొలుస్తున్నాయి అక్కడక్కడ, ఈ రెండింటికి అట్లా. ఎందుకంటే తీసి వేస్తా చూపించాలంటే ఒక చేత్తో వీడియో చేసి కుదరదని మళ్ళీ కవర్లు ఎగిరిపోతున్నాయి గాలికి. ఒక్కోసారి ఉల్లికాడలు వస్తున్నాయి, మనకి గడ్డి వస్తుంది, కొంచెం తీసేస్తున్నా. ఇవన్నీ గోరుచిక్కుళ్ళు. ఇవి ఎన్నిసార్లు పెట్టినా నాకైతే రాలేదు. ఈసారి ట్రై చేస్తా, ఇవన్నీ వస్తాయేమో. ఇక్కడ గోంగూర మొలుస్తుంది, తోటకూర ఉంది, టమాటా మొక్క ఉంది ఒకటి. ఈ మొలిసిని నేను ఇంతే ఉంచేస్తానండి, ఎక్కడనే ఉంచుతున్నాను కదా. మళ్ళీ పీకి నాటి అవి బతక ఎందుకులే అని చెప్పి అలా ఉంచేస్తున్నా. దీంట్లో పొట్ల ఇది ఇక్కడ ఉంది కదా, దిమ్మె దగ్గర పైన తాళ్ళు కట్టేసుకొని ఇట్లా ఇంకా అవి మొలిసి పైకి వస్తే పొట్ల కూడా ఇంతకుముందు పెట్టానండి, రాలేదండి నాకు. ఈసారి ఇవన్నీ వస్తాయేమోనని చూస్తున్నా. ఇదొకటి. ఇక్కడ వచ్చేసి కుకుంబరు, ఇది ఫ్రెంచ్ బీన్స్. దీంట్లోనే పెడతా అనుకుంటున్నా. తర్వాత ఏదైనా మొలిసి ఇబ్బందిగా ఉందనుకుంటే అప్పుడు తీస్తాను. ఈ బకెట్లు అండి 20 లీటర్స్ బకెట్లు. ఒక దాంట్లో పుచ్చ, ఒక దాంట్లో మస్క్ మిలాను పెడదాం అనుకుంటున్నా. ఇవి కూడా ఇక్కడ పైకైనా అల్లించుకోవచ్చు అని చెప్పి ఈ ధరని పెడుతున్నా. ఇక్కడ నుంచి ఇలా అల్లించుకోవచ్చు అని. ఇవన్నీ పెట్టి చూపిస్తానండి. ఇవి తీయాలి కదా, ఇట్లా తీయాలంటే రాదు ఒక చేత్తోటి. ఇది తీసి చూపిస్తానండి. ఇవండి సరిత్తనాలు. ఇవి ఇట్లా గుచ్చేస్తానండి, అక్కడొకటి
అన్నమాట. కొంచెం పైకే పెడితే తొందరగా వస్తాయి మొక్కలు. ఎట్లా పెట్టినా వస్తాయిలేండి. అక్కడ ఆ పెద్ద బాక్స్లో కూడా పెట్టాను కదా, ఇట్లా అక్కడ పెట్టాను కదా సొర, గుమ్మడి అన్నీ బీర వస్తున్నాయి. ఇందులో కూడా ఇవన్నీ ఈ పెట్టి సొరకాయలే అనుకుంటున్నా నేను. దీంట్లో కూడా ఇట్లా అక్కడ ఒకటి పెడుతున్నా. ఈ టబ్బులన్నీ అడుగున చెత్త వేసి మనం పీకేసిన కొమ్మలు అన్నీ పెట్టాను కదా మట్టి పోసి. రోజు వాటర్ ఇస్తున్నానండి, ఎందుకంటే ఇది బాగా మగ్గాలి కదా. కొంచెం మగ్గితే మట్టి మనం ఈ మొక్క పెట్టేసరికి విత్తనం లోపలికి మొక్క మొలిసి వేరు లోపలికి వెళ్ళేసరికి కొన్ని సచ్చువి కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇది సచ్చులాగానే ఉంది. ఆ వేరు కిందకి వెళ్ళేసరికి అది కూడా మగ్గి బాగా కంపోస్ట్ లాగా అయిపోద్ది అని చెప్పి అట్లా పెట్టానండి. చూశారు కదా, ఇది కూడా ఒక దోసకాయలాగా అనిపిస్తుందండి. అట్లాగే ఉంది కొంచెం చూస్తే. అది ఒక దోసకాయ విత్తనాలు చూస్తే అట్లాగా అనిపిస్తున్నాయి. ఇవి కూడా అక్కడ ఒకటి వేస్తున్నా. కొంచెం కొద్దిగా మట్టి వేస్తే చాలు. అన్నీ మొలవాలని కోరుకుంటున్నా. చూడాలి వీటిలో సచ్చు ఎన్నో మంచి ఎన్నో. పెట్టారా మీరు ఎవరైనా సీడ్స్ నాటుకున్నారా? ఈ తర్వాత చూస్తా. ఇదొకటి ఖాళీ ఉంది. ఈ తోటకూర ఇవన్నీ ఇవన్నీ. ఇందులో మెంతులు వేసాను, పాలకూర విత్తనాలు వేసానండి. ఈ 2 ప్యాకెట్లో వచ్చినాయన్నీ వేసేసా. మట్టి చల్లుతా, ఇది కదిలీయకుండా. అక్కడ కూలో మట్టి ఉంది, తీసుకొచ్చి కొంచెం లైట్గా మట్టి చల్లామంటే బాగుంటుంది. దీంట్లో వేసా. దీనికి ధనియాలు వేయాలి, నలిపి వేయాలి. ఇక్కడ పుచ్చ ఇందులోకి వేసానండి. ఇదిగండి పుచ్చ పెట్టేస్తున్నా. ఒక దాంట్లోనే వేస్తున్నానండి. మనము చిన్న టబ్బులైనా సరిపడా బలం అందిస్తే వస్తుంది మొక్క, ఏదైనా కాపు వస్తుంది అనేది చేస్తున్నాను కదా ఇప్పుడు. ఇది ఇందులో ఇది మస్క్ మిలాను, ఇది పుచ్చ, ఇది మస్క్ మిలాను. నీళ్ళు పోయాలి ఇప్పుడు. కొంచెం ఇవన్నీ మొలిస్తే ఎన్ని కాయలు వస్తాయో కాస్తే. ఇది ఒక కుకుంబరు, ఇక్కడ ఒక పక్కన ఇటు కుకుంబరు, ఇటేమో ఈ బీన్స్ పెడుతున్నా. అదే ఇదిగోండి ఇక్కడ ఒకటి. ఇదిగోండి ఇక్కడ అక్కడక్కడ అట్ట పెట్టా. ఏం కదలేదండి, తోటకూర కూడా బాగా వస్తుంది కదా అని చెప్పి ఇవి కూడా అన్నీ వేసేసాను. 6-7 సీడ్స్ వచ్చినాయి. ఇక్కడ పొట్ల పెడుతున్నా. ఇదిగండి, రండి అమ్మ ఈసారి అన్న. నాకు ఇష్టం పొట్లకాయ కూర, పొట్లకాయ పచ్చడి. మనకి ఏది ఇష్టమో, మనం ఏది తింటామో అది పండించుకోవాలనేది నేను చెప్తానండి. అవునా కాదండి? అన్నీ వేసి కాపిచ్చి మనం ఏం చేస్తాం చెప్పండి? అవును కదా. ఇదిగోండి ఇక్కడ ఈ కస్టర్డ్ బీన్స్, గోరుచిక్కులు అన్నీ ఒక దాంట్లోనే పెట్టేస్తానండి మొలవాలని. ఈసారి ఇప్పుడు 3 సార్లు 4 సార్లు వేసి
ఫెయిల్ అయ్యాను. ఈసారైనా రావాలనుకుంటున్నా. రాకపోతే ఇక దీని మీద అసలు వదులుకోవటమే. గోరుచిక్కులు కూడా నాకు ఇష్టం. మనకి ఇష్టమైనవి పండించుకోవాలి. అది ఇక్కడ ఒకటి బెండకాయలు ఇష్టమే మాకు, తింటాము బాగా. ఫ్రై చేసుకున్నా, పులుసు చేసుకున్నా, పచ్చడికైనా దేనికైనా బాగుంటుంది. మొలవండి అమ్మ బాగా, కొంచెం ఇక్కడ అట్ట అంటాను. మొలిసినాక తీసి పక్కన పెట్టుకోవచ్చు ఎక్కడన్నా చూసి. అది గోరుచిక్కులు పెట్టా. ఇక్కడ బెండలు, ఇది రెడ్ బచ్చలి మొత్తం కట్ చేశాను కదా అంతకుముందు అటు పక్క, అది మొత్తం దీంట్లో పెట్టేసి అడుగున చెత్తలా పెట్టి పైన మట్టి వేసాం కదా, కొంచెమే మట్టి వేసాము ఒక్కొక్క చిన్న బొచ్చుతోటి. ఇది చూడండి, ఆ వేర్లు పైకి వచ్చి చూడండి అల్లుకుంటుంది. సరే రానియండి, అది కూడా చూద్దాం. ఆ ఆకు కూడా ఎప్పుడన్నా నేను తోటకూరతో పాటు కోసుకొని పప్పులో పెట్టుకునేదాన్ని. ఇదిగండి బెండలు ఒక 5 ఇక్కడ పెడుతున్నా. ఇదొకటి, ఏం వస్తాయో బాబా, మంచిగా మొక్కలన్నీ రావాలయ్యా సాయినాథ. ఎందుకు అంటే ఎన్నిసార్లు పెట్టినా రావట్లేదని బాబా గారిని అడుగుతున్నా. ఇప్పుడు మంచిగా రావాలి. అది 5 పెట్టాను ఇక్కడ. ఎందుకంటే ఇంకా 4 మొక్కలు ఉన్నాయి ఇందులో. అవి కొంచెం పెరిగేటప్పటికి ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో తెలీదు. ఇవి కూడా ఇక్కడ. అసలు అంతకుముందు మేము ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే రెడ్ బెండ తెప్పించి పెట్టానండి. అసలు నన్ను మించిపోయి 6 అడుగుల దాకా పెరిగి ఏం కాసినాయో అసలు, రెడ్ కలరు. కానీ కూర చేసినప్పుడు మాత్రం ఈ బెండ ఎలా గ్రీన్ కలర్లో ఉంటుందో అవి కూడా అంతే ఉన్నాయండి. కలర్ చేంజ్ అయిపోయింది. చూశాను కదా, నేను వండి చూశాను రెడ్ తోటకూర. కానీ అప్పుడు కూడా పాత ఈ వీడియోస్ నాకు కొన్ని దొరుకుతున్నాయి, పెడతానండి షార్ట్స్లో కానీ. అది ఇక్కడే ఒకటి వేస్తాను, మొలవాలన్నీ. అది బెండ. ఇదండి, ఈ 2 బెండలు, ఇది గోరుచిక్కుళ్ళు, ఇది వచ్చేసి పొట్ల. ఇదేమో బీన్స్ ఒకటి, అదేంది కీర దోసకాయ. రెండు రకాలు ఇందులోకే పెట్టా. ఇక్కడ ఒకటి పుచ్చ, ఒకటేమో మస్క్ మిలాన్ పెట్టుకున్నా. ఇప్పుడు వాటి వరకు అయిపోయింది. ఇవి కూడా ఇక్కడ నాటేసాను 2 సొరలు. ఇది ఒక దోసలాగా అనిపిస్తుంది. ఈ సీడ్స్ పెట్టాలి ఇప్పుడు. ఇక్కడ ధనియాలు పెట్టుకోవాలి, అవి కొంచెం బద్దలుగా చేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ కొంచెం బద్దల్లాగా చేస్తానండి, లైట్గా, గట్టిగా అనకూడదు, లైట్గా అనేసి 2 బద్దలు అవ్వాలి కానీ నలగకూడదు. నేను ఇంతకుముందు ఇట్లా బద్దలు చేయకుండా కూడా వేసానండి మా పాతింటి దగ్గర, వచ్చినాయి. కాకపోతే నేను ఎక్కువ ధనియాలు కొత్తిమీర వాడనండి, అందుకని నేను ఇన్నాళ్ళ నుంచి చేసుకోలేదు, లేకపోతే వేసేదాన్ని. ఇప్పుడు అయితే దీంట్లో వచ్చినాయి కాబట్టి వేస్తున్నాను. మా పిల్లలు ఉంటే ఎక్కువ వాడతారు, కానీ పుదీనా అయితే వాడతా ఎక్కువ పచ్చళ్ళల్లోకి. ఎట్లాగా ఆ పుదీనా ఒకటి, నల్లేరు, ఇవన్నీ పచ్చళ్ళకి వాడుతుంటాను. అందువల్ల అయ్యే ఎక్కువ ఉంచుకున్నా. ఇది ఎక్కువ వాడనండి. అదే కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. ఇంకా ఎక్కువ అనకూడదు. ఇది ఇట్లా
దగ్గరగానే వేసుకుంటా. మొన్న కొన్ని ఇంట్లో పాడైనవి బకెట్లోకి వేస్తే దాంట్లో మొలిసినవి అక్కడ 2-3 మొక్కలు చూపించాను. అవి మనం నలపలేదు, అమ్మని వేసే పాడైపోయినాయి. ఎన్నిలేండి, ఒక స్పూన్ ఒక కవర్లో ఉంటే దాంట్లో పడేసాం. ఇవి వస్తే బాగుంటుంది. అప్పుడు వేసిన ధనియాలు నేను పచ్చడి కూడా పెట్టుకున్నానండి. ధనియాలు కొత్తిమీర పచ్చడి కూడా పెట్టుకున్నా. దీనికి కూడా మట్టి తీసుకొచ్చి పోస్తానండి. అక్కడ కువ్వలో మట్టి ఉంది కదా, ఆ మట్టి తీసుకొచ్చి కొంచెం చల్లేసేస్తా, ఇంతే ఉంచేస్తాను. గోంగూర మొక్క ఇక్కడ ఏదో దోస ఉంటుంది, ఎప్పుడో వేసి ఉంటాయి విత్తనాలు అట్లా. ఇదిగో గోంగూర, ఉల్లికాడలు. మనము ఈ ఉల్లి పొట్టు కలిపాం కదండి మట్టిలో. మొన్న మట్టి కలిపిన వీడియో కూడా పెట్టాను కదా, ఇట్లా అక్కడక్కడ వస్తున్నాయి. నాకు పోయిన సంవత్సరం అంతకుముందు మట్టి కలిపినప్పుడు ఇట్టనే ఉల్లికాడలు వేసినప్పుడు వచ్చినాయండి ఉల్లికాడలు. నేనేం చేస్తానంటే ఎక్కువ పచ్చి దోసకాయలు తెప్పించుకొని పచ్చి తొక్కు ఉల్లికాడలు వేసి తొక్కుతా రోట్లో. సూపర్గా ఉంటుందండి ఉల్లికాడలు. నాకు ఎక్కువ దోసకాయ పచ్చట్లోకి ఇష్టం. అట్లా ఇదండి. ఇక తోటకూర వేస్తున్నా. ఇది కొంచెం మట్టి కదిలిస్తున్నాను. అల్లం ఇదిగండి, ఆ రోజు అల్లం కూడా చూపించాను మీకు. ఆ మట్టి కలిపేటప్పుడు ఉల్లిపోట్లో అల్లం కూడా వచ్చిద్దండి అని ఇక్కడ ఒక చోట పెడుతున్నా. మొక్క కూడా వస్తుందండి, ఇదిగండి ఇక్కడ పెట్టేస్తున్నా, అదే వచ్చిద్ది. ఈ కొమ్మలు పొన్నగంటాకు మళ్ళీ వచ్చినాయి, అక్కడక్కడ మొలుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ రెడ్ తోటకూర. ఈ రెడ్ తోటకూర కూడా అప్పుడు వేసానండి, భలే వచ్చిందండి. అప్పుడు అన్నీ మా అబ్బాయి తెప్పించాడు, ఇప్పుడు కూడా తెప్పించాడు. మీకు ఎవరికైనా అడ్రస్ కావాలంటే నేను చెప్తాను, కావాలన్న వాళ్ళు చెప్పండి. రెడ్ తోటకూర విత్తనాలు ఇవ్వండి, భలే ఉన్నాయి కదా. చల్లేసేస్తున్నట్లే. ఇంకా ఏమన్నా ఉన్నాయో పడతాయి లైట్గా. అట్లా అంటే వాటర్ కూడా లైట్గా స్ప్రే చేసుకుంటే చిన్న మొక్కలు అయినప్పుడు పడిపోకుండా ఉంటాయి. ఒక స్ప్రే దాంతో చిన్నులపాయ మొక్క వస్తుంది. అదే ఇక్కడ బేబీ స్పినాచ్. ఇవన్నీ ఇవి కూడా వేసేసి కలిపేస్తున్నాను. ఈ తోటకూర ఆల్రెడీ మొలుస్తూ ఉందండి, పైన అంటాను ఇట్లాగా. అదే తిరగబడి నీళ్ళు పడ్డప్పుడు మొలుస్తూ ఉంటుంది. ఇది ఎట్లా అయిపోయింది. ఈ వంగ టమాటా విత్తనాలు పెడతాను. ఇంకా మిర్చి ఉన్నాయి, ఇవ్వండి దీంట్లో మిర్చి పెడతాం. ఈ క్యాప్సికము గ్రీను, ఎల్లో, రెడ్, ఇవన్నీ ఈ 2 రకాల మిర్చులు. ఈ 5 విత్తనాలు ఇందులోకి పెడతా. ఈ 4 వంకాయలు, 4 రకాల వంకాయలు, ఒక టమోటా ఇందులో పెడతాను. తీసి చూపిస్తాను. ఇవ్వండి బ్లాక్ పొడవు వంకాయ అండి. ఈ సీడ్స్ ఇక్కడ పెట్టా. ఇది గ్రీను రౌండ్ వంకాయ. నా దగ్గర ఈ గ్రీన్లోనే ఇదే కలరు పొడవుగా వస్తుంది, కొంచెం అక్కడ మూలలో ఉంది.
ఆ కాయ ఒకటి పాడైతే కూడా మొక్కలు వేసానన్న కనకాంబరాలు మొక్కలు ఉన్న టబ్బులో ఒక మొక్క మొలిసిందండి, బాగా అంత ఎత్తున వచ్చింది. అది తీసి ఎక్కడన్నా నాటుకుంటాను. ఇదండి గ్రీను రౌండ్ వంకాయ పొట్టిగా, ఇది ఇక్కడ పెట్టా. ఏమో ఈ గ్రీను పొడవు వంకాయ ఇక్కడ వేసాను. టమోటా ఇక్కడ పెట్టుకున్నా. ఇది వచ్చేసి బ్లాక్ బ్యూటీ అంట, రౌండ్ది, ఇది ఇక్కడ పెట్టేసా. ఇదంతా మట్టి వేస్తాను ఇప్పుడు. ఇదండి అది అందులో. ఇక్కడ వచ్చేసి రెడ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము గాలికి పోతున్నాయండి. ఇది గ్రీన్ క్యాప్సికము ఇట్లా పెట్టేసా విత్తనాలు. ఇవ్వండి ఇక్కడ ఇది వచ్చేసి ఆర్నమెంటల్ చిల్లీ అండి, ఇక్కడ పెట్టుకున్నా. ఇవి వచ్చిన తర్వాత నాటుకుందాం ఎక్కడన్నా. ఇదేమో మామూలు మిర్చి అండి. ఇవన్నీ ఇప్పుడు కొంచెం మట్టేసేసి కొంచెం దగ్గరగానే పెట్టేస్తే మొలిసిన తర్వాత తీసి నాటుకోవచ్చు. రాళ్ళు ఏమన్నా ఉన్నా తీసేసి, రాళ్ళు ఏమి లేవులేండి. అది అంతకుముందు కూడా ఇట్లాగే వేసి ఒక చోట నాటుకునేదాన్ని. ఉల్లిపాయ నాలుగు మొక్కలు మొలిసినా చాలండి మనకి. ఈ మిరప కానీ ఏదైనా అంటే కొన్ని సత్విత్తనాల్లాగా అనిపిస్తున్నాయి నాకు ఎందుకో, అందుకంటున్నా. ఇవి ఇంతకుముందు నేను క్యాప్సికమ్ ఇంట్లో తీసుకొచ్చుకొని ఆ పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు, అప్పుడు కూడా క్యాబేజీ, క్యారెట్ వేసాను, బీట్రూట్ వేసాను. అప్పుడు అన్నీ వచ్చినాయి. అప్పుడు కొన్ని ఫొటోస్ వస్తున్నాయి, చూసి పెడతాను. అదే ఒక చోటే పెట్టాలండి ఇట్లా. అయిపోయింది. ఇక వాటర్ ఇచ్చేస్తాను. ఇది గ్రో యువర్ ఓన్ అనే కంపెనీ నుంచి తెప్పించాడండి. ఓన్లీ ఫర్ ఆర్గానిక్ సీడ్స్ అంటే ఇవి. చూద్దాం, అన్నీ బాగా రావాలని కోరుకుంటున్నా. అడ్రస్ కావాలంటే ఎవరికైనా పెడతాము, చూసుకోండి. వాటర్ ఇస్తానండి ఇప్పుడు. వాటికి మట్టి కొంచెం ఇట్లా అన్నా సరిపోద్ది. ఇక్కడ మెత్తగానే ఉంది మట్టి, ఇప్పుడు ఈ మధ్య పోసిందే కదా, వస్తుంది. నీళ్ళు పోస్తూ ఉంటే కొంచెం కవర్ అయిపోద్ది. మెంతులు నానబెట్టేస్తే తెల్లారాలకే మొలకలు కానొస్తాయి మనకి. చిన్న చిన్న డబ్బాలలో కూడా వేసా ఇంతకుముందు, మనం బిర్యానీ అవి తెచ్చుకున్నవి అట్లాంటి డబ్బాలలో కూడా నేను మెంతులు వేసి, చిన్న డబ్బాలు కర్రీస్ ఇచ్చిన డబ్బాలలో, అప్పుడు రెంట్కున్న ఇంట్లో అట్లానే వేసేదాన్ని అండి. అది ఇప్పుడు ఇవి వచ్చే ఆకుకూరలే మాకు సరిపోతున్నాయి లేని, ఇంక మెంతుల మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇది కూడా అంతే చేస్తా. అప్పుడు పోయినసారి వేసాను ధనియాలు, అవి వర్షాలు పడి తెల్లారాలకే మొత్తం పోయినాయి. శనగలు వేసాను, ధనియాలు వేసాను. అప్పుడు కొంచెం నీళ్ళు పోసాక చూస్తా. ఇంకండి కొంచెం అట్లా చేతితో కొద్దిగా వేస్తున్నా. ఆ డబ్బాది మాది వాటర్ చల్లేది, అది పాడైపోయింది.
తీసుకురావాలి. తేమ ఉందిలేండి, లైట్గా ఇట్లా వేస్తే వస్తాయి. అడుగునంతా తేమ ఉంది, ఇట్లా వేసేస్తానండి వాటరు. అంతకుముందు రెడ్ తోటకూర కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తే ఇదిగోండి ఇట్లా వస్తున్నాయి, పోతున్నాయండి. ఇదిగోండి ఈ విత్తనం మంచిది కాదు, వస్తుంది అదేంతట అదే పోతుంది, నాకేం ఉపయోగం లేదు ఇది. ఇదిగోండి అట్లా ఇంకాటన్నిటికీ అట్లా నీళ్ళు చల్లేస్తానండి. తెప్పించుకుంటా ఒకటి స్ప్రే చేసే దాంతోటైనా పోసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు ఎన్ని రకాల సీడ్స్ వేసానో చూశారు కదా. మీకు అడ్రస్ కావాలంటే అడ్రస్ కూడా చూపించాను మీకు. ఇదిగండి చూడండి, ఇదిగండి అడ్రస్ పెట్టమంటే పెడతాము. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి. అన్నీ విత్తనాలు పెట్టేశాను, అన్నీ కావాలండి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి తర్వాత పెడతానులేండి చూసుకొని. ఇక నా ఖాళీలు లేవు, డబ్బులు ఇవన్నీ పెట్టేశాను కదా, ఇవేవి మొలుస్తాయో మొలవో చూసుకొని వచ్చి విత్తనాలు మొత్తం పెట్టేశా, ఏమీ ఉంచలా. వాళ్ళు ఇచ్చింది ఒక 5-6 ఇచ్చారు, 7-8 అట్లా ఉన్నాయి ఒక్కో దాంట్లో, అంతకు మించి ఏం లేవు. మళ్ళీ వాటిలో 2 పెట్టక టైం వేస్ట్ అయింది, కానీ మొత్తం ఒకేసారి పెట్టేశాను. ఎంత మటుకు వస్తాయో చూడాలి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.